మనము ప్రభువులో పడుతున్నటువంటి ప్రయాస, దేవుని కొరకు మనం చేస్తున్నటువంటి ఈ పరిచర్య, ప్రభులో మనము కలిగి ఉన్నటువంటి ఈ బాధ్యత, ఇది ఊరకనే పోయేది కాదు. ఈ ఆత్మీయ స్థితిలో మనము నడిపించబడుతున్న ఈ తీరు, ఇది ఊరకనే పోయేది కాదు. మనము చేసినటువంటి మంచిని బట్టి, మనము నడిపించబడుతున్న ఆత్మీయ స్థితిని బట్టి, మనము జరిగిస్తున్నటువంటి దేవుని యొక్క పనిని బట్టి, మనం పడుతున్నటువంటి దేవుని యొక్క పనిలో ఈ ప్రయాసను బట్టి ఖచ్చితంగా దేవుడు మన కొరకు బహుమానం అనేది, జీతం అనేది దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆ జీతమును సిద్ధపరిచినట్లుగా, ఆ బహుమానాన్ని మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా, అది దేవుడు ప్రతి వాని స్థితిని బట్టి, వాని కలిగి ఉన్నటువంటి ఆ క్రియలు బట్టి, వాని కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలు బట్టి దేవుడు దయచేయటానికి సంసిద్ధుడై ఉన్నాడని. లోకములో మన ప్రయాసైన వ్యర్థమైపోయిద్దేమో గాని, లోకము కొరకు మనం చేస్తున్నది ఏదైనా అది మనకు ప్రతిఫలము రాకపోవచ్చేమో గాని, దేవునిలో మనము కలిగి ఉన్నటువంటి ప్రయాస, దేవుని కొరకు మనం జరిగిస్తున్నటువంటి ఆ పరిచర్య, ఆ క్రియలు ఖచ్చితంగా మనకి అవి బహుమానము కొరకే, అది ప్రభు దగ్గర మనకు ఒక ఉన్నతమైన స్థితి కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.